దేవుని ప్రజలుగా మన చిన్న బలహీనత మన జీవితంలో ఉంటే నువ్వు గంటల తరబడి బైబిల్ చదివినా నీకు బోధపడదు, అర్థం కాదు. కాబట్టి వాక్యము ఆత్మానుసారంగా, ఆత్మ యొక్క తాకిడి కింద, ఆత్మ యొక్క స్పర్శ కింద దేవుడు వాక్యం చదవాలి. కొంత బోధిస్తాడు నీకు, ఆ దినం కొరకు నీకేమవసరమో బోధిస్తాడు. అప్పుడు నీ హృదయం నిండిపోయినట్టుంటది, సంతృప్తి ఉంటుంది. లోకంలోకి వెళ్తే నీ జీవితం విజయవంతంగా కనబడుతుంది. లోకమంతా తేరి చూస్తారు, అరే అంత అద్భుతమైన జీవితం జీవిస్తున్నారు ఈ వ్యక్తులను. కాబట్టి తలంపు ఏంటంటే ప్రభు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేనే ఏమని, నేనే లోకం సంబంధం కానని ఆ గ్రహింపు, ఆ ప్రత్యక్షత మనం కలిగి ఉన్నామా? ఐగుప్తు నుండి ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు మోషే తీసుకొచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు లోకం నుండి బయటికి తీసుకొచ్చాడు. నీలో ఉన్న లోకాన్ని సిలువ ద్వారా పడగొట్టాడు. ఇప్పుడు మరలా పాపంతో కట్టబడుతున్నావు. ఆ పాపం నీలో కూలిపోతేనే ఆత్మీయంగా నువ్వు కట్టబడతావు. ఆత్మ సంబంధంగా యోధాపత్రిక 20 వచనం ప్రకారం విశ్వసించు అతి పరిశుద్ధమైన, విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవట్లే మనం. చెత్త చెదారమంతా బుర్రలో చేరింది, హృదయంలో చేరింది, నోట్లో చేరింది, జీవితంలో చేరింది. విశ్వాసం ఉంది కానీ చెత్త అంతా కట్టబడతాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మరలా అది పడగొట్టాలి. అప్పుడే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడతాం.